దాని గురించి హరాస్మెంట్ అని తెలిసింది. శివ అనే వైస్ ప్రిన్సిపాల్ పరారులో ఉన్నారంటున్నారు. పరారులో ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఉపయోగించి అతన్ని పట్టుకొని అతన్ని అరెస్ట్ చేయాలి. అంతేవిధంగా పిల్లల యొక్క పర్సనల్ ఐడీలు, సోషల్ మీడియా అకౌంట్స్, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని స్నాప్చాట్ లాంటి వాటిని ఐడీస్ తీసుకొని వాటిలో చాట్ చేయడము చాలా బాధాకరం. ఒక గురువే ఇలా చేస్తే శిష్యులతోని ఏ విధంగా ఉంటుందనేసి మనం ఊహించుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే ఈ సిగ్గు లజ్జ బుద్ధి ఉంటే ఒప్పుకున్నాడు. నేను ప్రెజర్ ఇస్తున్నానని ఒప్పుకున్నప్పుడు కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటే మీరు ఎంత ఏ స్థితిలో ఉంది గవర్నమెంట్ అనేది తెలుసుకోవాలి. ఇంకో సన్యాసి అంటున్నాడు, ప్రిన్సిపల్ జగన్నాథ్ అనే సన్యాసి ఏమంటున్నాడు అంటే, నీది ఏ ఏరియా అంటున్నాడు. అరే బిడ్డ చెప్తున్నా జగన్నాథ్, నేను చెప్తున్నా, నేను లోకల్ చందానగరు షేర్లింగంపల్లి తెలంగాణ బిడ్డని. ఏంట్రా ఇప్పుడు చెప్పండి, ఏమంటావు, ఎక్కడ అని అడుగుతున్నాగా చెప్పినా, ఇది మీడియా ముఖంగా చెప్తున్నా, నేను చందానగర్ బిడ్డని, తెలంగాణ బిడ్డని, రండి అంటే నువ్వు ఏ విధంగా తెగబడ్డావు అంటే తప్పులు చేస్తాము, తప్పులు చేసి ఏ ఏరియా అడిగి చెప్పి మేనేజ్ చేయాలనుకుంటున్నావా, కొనాలనుకుంటున్నావా, కవర్ చేయాలనుకుంటున్నావా సన్యాసి అని అడుగుతున్నా. అది నువ్వు ప్రిన్సిపాల్కి ఎలాగ వచ్చావు? నా దగ్గర అయితే వాచ్మెన్ జాబ్ కూడా ఏంట్రా నీకు సన్యాసి అని చెప్తున్నా మీడియా ముఖంగా. ఎందుకంటే విద్యార్థులు ఈరోజు చనిపోతే వాళ్ళ బాధ ఏంటి, ఆ పొజిషన్లో నువ్వు ఉంటే ఏంటి, నీ కొడుకో నీ బిడ్డో నీ అక్కో చెల్లైతే ఇలా ప్రవర్తిస్తావా అని జగన్నాథ్ అనే సన్యాసిని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ సన్యాసి ఏమంటున్నాడు అంటే, నీ ఏరియా అంటుండు, ఏరియా ఎందుకు రా సన్యాసి, నీకు ఎందుకు ప్రాబ్లం అయింది, ఏం జరిగింది చెప్పు, నువ్వు లెక్చరర్ వా, ప్రిన్సిపాల్ వా, అసలు వాచ్మెన్ కూడా పనికిరాను అని నువ్వు ప్రిన్సిపాల్గా ఎలా ఉన్నావని మేము ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నా. నీకు ఇష్యూ ఏంటి, వచ్చినప్పుడు ఇష్యూ ఏంది, ఆ ఇష్యూకి సంబంధించి ఏంది అని క్లారిటీ మాట్లాడాలి. కానీ నీ ఏరియా ఏంది అని అంటే, నీ ఏ రాజకీయ నాయకుడు అండగా ఉన్నాడు, ఎవరు అండదండలతో నువ్వు ఇలా చేస్తున్నావు, ఏరియా ఏంది అని ఒక పార్టీ ఇన్ఛార్జిని పట్టుకొని నువ్వు ఏరియా ఏందని అడుగుతున్నావు అంటే నువ్వు ఏ విధంగా ఇలా చేస్తున్నావు? అసలు దీన్ని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఎంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారో అర్థం కావట్లే. ఇప్పటికైనా శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం, ఇద్దరు డైరెక్టర్స్, మీరు కూడా లేడీసే, మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మీరు లేడీస్ అయి ఉండి ఇలాంటి లేడీసు అమ్మాయిలు బలిదానం అయ్యి ఇలా చనిపోతుంటే మీరు దేనికి మీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి మళ్ళీ బలిదానాలు ఇవ్వడానిక మీరు చేసేదని నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. ఇప్పటికైనా జగన్నాథ్ని అలాగే కెమిస్ట్రీ లెక్చరర్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అని మేము జనసేన నుంచి డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేయడంతో కాకుండా క్యాంపస్లో పరిమితికి మించి జనాలు ఎక్కువ